ట్రైబల్ పాపులేషన్ కోసం గుజరాత్ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తెచ్చింది. దేశంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ రావడం తొలిసారి. ప్రత్యేకంగా ట్రైబల్స్ కోసం వాళ్ళ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందన్నమాట. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించింది. 2025-2026 కాను ప్రత్యేకంగా రిఫరెన్స్ జీనోమ్ డేటాబేస్ ఫర్ ట్రైబల్ పాపులేషన్ అని చెప్పి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ తెస్తుందన్నమాట. దానిలో ఎవరైతే ట్రైబల్ పాపులేషన్ ఉన్నారో దాదాపు గుజరాత్లో 17 జిల్లాల్లోని 2000 మంది దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసి హెరిడిటరీ డిసీజెస్ అంటే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన జబ్బులు ఏంటి వాటి మీద కంప్లీట్ రీసెర్చ్ చేస్తారన్నమాట. వాళ్ళ డిఎన్ఏని సేకరించి దానిలోని జీనోమ్ సీక్వెన్సింగ్లో రీసెర్చ్ చేస్తారు, ఆ డేటాబేస్ తయారు చేస్తారనమాట. ముఖ్యంగా ట్రైబల్స్కి వచ్చే రకరకాల డిసీజెస్ ఆ ప్రాంతంలో తలసీమియా కావచ్చు, సిక్కిల్ సెల్ అనీమియా కావచ్చు, లేకపోతే ఇన్నేట్ ఇమ్యూనిటీ కెపాసిటీ ఏమైనా ఉందా వాళ్ళకి, దాంతోపాటు క్యాన్సర్ కానీ ఇతరత్ర హెరిడిటరీ డిసీజెస్కి వాళ్ళకి ఎటువంటి స్కోప్ ఉంది, దీని మీద కంప్లీట్గా ఒక రీసెర్చ్ చేస్తారంట. అంటే వాళ్ళకి హెరిడిటరీ డిసీజెస్ వంశపారపర్యంగా వాళ్ళకి తాతల తండ్రుల పరంగా ఎటువంటి జబ్బులు వస్తున్నాయి వాటి మీద ప్రత్యేకమైన రీసెర్చ్ చేయడానికి ఈ జీనోమ్ డేటాబేస్ తయారు చేస్తారంట. కంప్లీట్ డిఎన్ఏ సేకరించి దానికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి మొత్తం దాన్ని స్టోర్ చేస్తారు, ఆ డేటాబేస్ పెడతారనమాట. ఒకరికి వస్తే ఇంకా ఎంతమందికి రావచ్చు, ఆ జీన్స్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అలాంటి డిసీజెస్ రావచ్చు, దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా వాళ్ళ హెల్దీ ఫ్యూచర్ కోసం ఆరోగ్యకరంగా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలనే దాని మీద. అంటే ఇక్కడ ఒక పక్క ట్రైబల్ కమ్యూనిటీస్, ట్రైబల్ కల్చర్, ట్రైబల్ పాపులేషన్ సంబంధించి పట్టించుకుంటేనే ఇంకో పక్క మోడర్న్ మెడిసిన్, మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీతో వాళ్ళకి వాళ్ళ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ అనమాట. గుజరాత్ రాష్ట్రాన్ని చూసి చాలా రాష్ట్రాలు ఇలాంటి ప్రాజెక్టులో ముందుకు వస్తాయని చెప్పి కూడా చాలామంది ఆశిస్తున్నారనమాట. ముఖ్యంగా జెనెటిక్ హెల్త్ రిస్క్స్ ఏదైతే ఉన్నాయో చాలా జబ్బులు మనకి జన్యుపరంగా వస్తాయి. మన ఆదిలాబాద్ తాండాస్లో కావచ్చు, ఇంక చాలా చోట్ల ట్రైబల్ పాపులేషన్ జెనెటిక్ డిసీజెస్ చాలా ఉంటాయి. వాటికి సంబంధించి ముందే కనుక ఒక డేటాబేస్ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఈజీగా వాటికి సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి అనమాట. డిఎన్ఏలో డిఎన్ఏ బేసెస్ ఉంటాయి అనమాట, ఏటీసీజీ అని చెప్పి. ఇవి ఎగ్జాక్ట్గా ఏ ఆర్డర్లో ఉన్నాయో దాన్ని బట్టే జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఏటీసీజీలో ఒకవేళ ఏ టీతో కాకుండా జీతో సీక్వెన్సింగ్ అవుతే జన్యుపరమైన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం వల్ల ట్రైబల్స్లో జెనెటిక్ డిజార్డర్స్ ఎక్కడున్నాయి, అదేవిధంగా పర్సనలైజ్ ట్రీట్మెంట్స్ చేయటం అండ్ యాన్సిస్టర్స్ పరంగా వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ వస్తాయో తెలుసుకోవటం, వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అనమాట.